మనకి శబరిమల బోర్డర్స్ అని చెప్పిన కదా, ఓ స్టేట్ అని ఆడుతుందా, దిండిగల్ కరూర్ దాని కిందనే ఉన్నది శబరిమల బోర్డ్. ఇప్పుడైతే మనం మన NH44 అంటే మన కన్యాకుమారి రోడ్ అయితే వదిలేసి మనం శబరిమల రూట్ ఇది స్ట్రైట్గా పోతాయి. ఇక్కడ రైట్ కొట్టాలి. మన కొడైకెనాల్ రూట్లో నుంచి వెళ్తాం. ఇప్పటివరకు మనం వచ్చిన ఈ హైవే మన NH44 కన్యాకుమారి రోడ్ని అయితే ఈ రోజుకైతే వదిలేస్తున్నాం. ఇక ఈ రోజు నుంచి మాకు మొత్తం సింగిల్ వే ఉంటుంది శబరిమల, అది ఖాళీ సింగిల్ వే. ఇప్పుడు హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ అఖిల్ని. ఇప్పుడు అయితే మనం హైదరాబాద్ నుంచి శబరిమల మహాపాదయాత్ర అయితే డే 32 డే మనం దిండిగల్ నుంచి లక్ష్మీపురంకి అయితే వెళ్ళిపోతున్నాం. లక్ష్మీపురంకి అయితే వెళ్ళిపోతున్నాం. మనకి దిండిగల్ నుంచి లక్ష్మీపురంకి 22 కిలోమీటర్స్ ఉంటుంది. మనమైతే 6 o'clock బయలుదేరాం. ఎందుకంటే రాత్రి పూజ ఉండే, పడి పూజ అంటే మనకి నిన్న మొన్న రాత్రి పూజ ఉండే, ఈరోజు మధ్యాహ్నం పూజ ఉంటుంది. ఇంకా మాకు 3 పూజలు ఉంటాయి, ఈరోజు రేపు ఎల్లుండి అంతే. స్వామి ఎవరైనా మన ఛానల్ని కొత్త చూసుకుంటే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అట్లనే పాదయాత్ర రోడ్డులో ప్రతి ఒక్కరికి వీడియో షేర్ చేస్తే ఏమైతే అంటే మనకి వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది మనకి ఏడా శబరిమల బోర్డు దాకుతుంది అంటే. ప్రతి ఒక్కరు ముఖంలో కూడా రెడ్డి ఉంటారు, ప్రతి ఒక్కరు ఆనందంగా ఉంటారు ఈరోజు. అంటే శబరిమల బోర్డు దాకుతుంది కదా అట్లా అని. స్వామి ఇప్పటివరకు అయితే మేము సేఫ్గా చేసాం. మనం సింగిల్ వే నుంచి స్టార్ట్ అయినాం. ఇప్పుడైతే మనం NH44 ప్లే చేసాం. అక్కడ మనం ఎప్పుడైతే సింగిల్ వేకి స్టార్ట్ అయినాం, జర రిస్క్ కొంచెం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మనకి 2 days ఉంటుంది. కొడైకెనాల్ దాటేసేసినామంటే ఎందుకో ఇక్కడ రోడ్ల లారీలు కూడా ఎక్కువ పోతున్నాయి, అసలు పోతున్నాయి అని పోతూనే ఉన్నాయి. కొడైకెనాల్ దాటేసామంటే అయిపోయినట్టే మన యాత్ర అయిపోయినట్టే. ఇక కుమ్లీ లాస్ట్ వెనకాల మనకు కనబడుతుంది అని కూడా మీకు శబరిమల. ఇగో 263 కిలోమీటర్స్. అయ్యప్ప దేవాలయం అయితే ఎవ్వరికి ఏం కాకుండా అందరు మంచిగా వచ్చేసాం. ఇంకా మనకు ఆల్ట్కి 1 కిలోమీటర్ ఉంది దీని నుంచి. ఈరోజు అయితే మనకు ఆల్ట్ చిన్న ఉంటుంది. ఇంకోటి మనకి ఈరోజు సూర్యుడు రాలేడు, అందుకని జర మంచి పని అయింది. రాత్రి మనకు పూజ 12 అయింది. రాత్రి ఏమైందంటే పూజ లేట్ అయిపోయింది. ఎందుకంటే అందరం పళని పోయి వచ్చేయకల్లా లేట్ అయింది. ప్రతి ఒక్క స్వామి లేట్ అయిపోయింది. మళ్ళీ రాత్రి పూజ అయ్యి తిన్న మొత్తం ఎంత అయిపోయిన వరకు 12 అయింది మొత్తం. 12 o'clock వండుకుంటే మేము పొద్దులు అందరు 5 o'clock 6 o'clock లేచిరు. ఇక అప్పుడు మనం స్టార్ట్ చేసాం నడక. ఇంకోటి గురుస్వామి ఏం చెప్పిందంటే మనకు 16 కిలోమీటర్స్ అని చెప్పింది. 16 ఈరోజు మనకు ఉన్నది అసలు ఏంది 22 ఉంది. ఇంకా ఆల్రెడీ 1 కిలోమీటర్ ఉంది. ప్రతి ఒక్క స్వామిలు ఈరోజు ఎంత లేట్ అవుతారు అంటే, ఈరోజు ఇప్పుడు టైం అవుతుంది 11 అవుతుంది. 11 o'clock అవుతుంది అంటే అర్థం చేసుకోరు ప్రతి ఒక్కరు. అంటే నేనేం కాదు, వెనకాల మస్తు మంది ఉన్నారు, ఇంకా చాలా మంది ఉన్నారు, అందరు లేట్ అవుతారు. ఎందుకంటే అయితేలే నిన్న పళని పోయి మెట్లు ఎక్కాలి. పళని తెలిసి అందరికీ మెట్లు ఉంటాయి. ఆ మెట్లు ఎక్కి మన ఆల్ట్ కొట్టినాక మళ్ళీ పూజకు కూర్చుంది అందరు. పూజలేమో 12 అయింది. పూజలో 12 అయింది. ఎవరికి శాతం అవుతలే. ఇప్పుడు ఆల్ట్ కొట్టి మళ్ళీ వండుకొని రెస్ట్ ఉండదు. మళ్ళీ సాయంత్రం ఆల్ట్ మళ్ళీ 16 కిలోమీటర్స్. వద్దలకుండానే ఉంది అది సాయంత్రం ఆల్ట్ పేరు. అదో 16 కిలోమీటర్స్ ఉంటుంది. చూడండి, మనం మార్నింగ్ చెప్పిన లక్ష్మీపురంకి అయితే వచ్చేసాం. ఆ టవర్ ఆపోజిట్ మనకు భారత్ పెట్రోల్ పంప్ ఉంటుంది. చిన్న ఉంటుంది టెంపుల్. ఆ టెంపుల్ కానీ మన ఆల్ట్. ఇప్పుడే మనం నైట్ ఆల్ట్కి రిటర్న్ అయిపోతున్నాం. మనం తినేసి కరెక్ట్ 3:30కి అయితే మనం బయలుదేరి వద్దలకుంటకి 16 కిలోమీటర్స్ వస్తుంది. ఆల్రెడీ 3 or 4 కిలోమీటర్స్ వచ్చేసాను నేను. ఇది ఏమవుతుందంటే మనకి రేపటి కొడైకెనాల్ రేపటికి మనకి అంటే కొడైకెనాల్ టచ్ అవుతుంది మనకి రేపు. ఎట్లుంటుందంటే మొత్తం ఎండ కొడతలే ఏం కొడతలే కానీ మస్తు పరిస్థితి. ఎంత పరిస్థితి అంటే ఎండాకాలం కంటే ఎక్కువ పరిస్థితుంది కదా. మనకు ఆపోజిట్లో పళని మన సుబ్రహ్మణ్య స్వామి ఉన్నాడు, పళని వాళ్ళే పాదయాత్ర వస్తూ ఉన్నారు. చూపిస్తా కొంచెం ఆగరి ఆడుతురా. రైట్ సైడ్లో ఉంటారు చూసామా వాళ్ళు. మనకు పళని పోయేటోళ్ళు ఉంటారు. అంటే ఈ నుంచి మనకు కొంచెం ముంగడికి పోయినాక వాళ్ళు పోయే రూట్లో నుంచి లెఫ్ట్ కొడితే పళని ఉంటుంది. 50 కిలోమీటర్స్ 51 కిలోమీటర్స్ ఉంది. పళనికి కూడా మస్తు మంది నడుచుకోబోతుంటారు. చూడరు ఎట్టుందో మొత్తం. ఎండ కొడతలే అసలు, కానీ మస్తు భరిస్తుంది.
ఆల్ట్ కాడికి వచ్చేసాం. కరెక్ట్ ఆల్ట్ కానికి మనకి ఎన్ని కిలోమీటర్లు? 8:30. అమ్మో గంటన్నర అయిపోయింది. 3:30 అంటే 8:30 అంటే చాలా టైం పట్టింది మనకి. ఎందుకంటే జర షాపింగ్ ఉండే షాపింగ్ చేసుకొని వచ్చాం. ఎందుకంటే మనకి ఈ దాని తర్వాత నెక్స్ట్ సిటీ ఏం దొరకదు. మొత్తం ఇరుముడి కింద మనకు టవాళ్ళు ఉంటాయి, ఆ టవాళ్ళు తీసుకొని వచ్చేసాం. డే 32 అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం. స్వామి చేసినాకు ఫాలో అయ్యండు, అలా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు సబ్స్క్రైబ్ చేసుకో, పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. మీకు తక్కువ వీడియో ముందు వస్తుంది. అట్లనే పాదయాత్ర వాళ్ళకి వీడియో షేర్ చేయాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. స్వామి శరణమయ్య. ఎందుకంటే ఇందులో వస్తుంది జర వీడియో మర్చిపోయినా, అందుకని వీడియో చేసి అనుకుంటున్నాయి. అందరూ అనుకోరు, ఇక అందరూ అనుకోరు. ఫంక్షన్ వాళ్ళు ఉండే ఈరోజు హాల్లో ఫంక్షన్లో